కాబట్టి ఆ 2016 రూపాయలు అనగానే ఉన్న అందుకోసమే వారికి ఆత్మగౌరవం నింపిండు ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకే ముసలి నా చేతి కర్ర సెల్వంతం వల్ల నేనైతే హాస్టల్లో పోయి చదువుకున్నాను. కనీసం ఆ మెతుకులు ఉన్నటువంటి మెతుకులు కూడా కనీసం చిరిగితే నోట్లో కూడా పోనటువంటి పరిస్థితి ఉండేది. దొడ్డు బియ్యం, ముక్కిపోయినటువంటి బియ్యం, పురుగులు పడినటువంటి బియ్యం ఇవాళ తినేటువంటి పరిస్థితి ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకంటే చదివే అన్నిటికీ మూలాధారం. పిల్లలు ఇవాళటి పిల్లలే రేపు భావి భారత పౌరులు కాబట్టి వారి ఆరోగ్యంగా ఉండాలి, వారికి పౌష్టికాహారం దక్కాలి. హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరిలో లేకుంటే పబ్లిక్ మీటింగ్స్లో 1000 మంది వచ్చారు, 2000 మంది వచ్చారు, అందుకే నేను గెలుస్తానని అట్లాంటి కార్యక్రమం కాదు. అందరూ విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, గొప్పవాళ్ళు, పండితులు, స్కాలర్స్ వీళ్ళందరూ ఉంటారు కనుక వాళ్ళను కన్విన్స్ చేయడం. చదువుకున్న వాళ్ళకి ఎన్నో ముచ్చట్లు చెప్పి మనం వాగ్దానాలు చేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఇది విద్యార్థులకు, ఉద్యోగులకు సంబంధించిన విషయం. అందరు స్కాలర్స్ వీళ్ళందరూ సో కన్విన్స్ చేయడం వై వాణిదేవి ఈజ్ బెటర్ దాన్ అదర్ క్యాండిడేట్స్ అని ఒప్పించడం అనేది చాలా శ్రమతో కూడుకున్న పని. నుంచి ఉన్న ప్రత్యర్థులు అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్న వాళ్ళు బరిలో ఉన్నారు. నిజంగా ఇప్పుడు మన సోదరులు చెప్పినట్టుగా ఏం చేస్తున్నారు, విద్యారంగానికి కానీ, విద్యారంగ సమస్యలకు కానీ, పట్టభద్రత సమస్యలు కానీ ఏం తీర్చినారు. కానీ వాళ్ళు ఎవరు చేయలేని పని నేను చేయగలను. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం అయినాక నాకున్న వెసులుబాటు వేరే వాళ్ళకు ఉండదు. ప్రయత్నాలు ఏమి చేయదు. ఒక్కటే గీత, ఆ గీత నా గీత మారుస్తుంది. అందరినీ ప్రార్థిస్తున్నాను. నెంబర్ 1 అని మాత్రం వేయాలి. ఎక్కువ సమయం తీసుకోలేదు. 2 మాటలు మా బాపు గారి అలాగే మా ముఖ్యమంత్రి గారి గురించి 2 విషయాలు చెప్పి తెలుగు తీసుకుంటాను. ఒక దేశాన్ని ఒక అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ పరిస్థితులను చూసిన వాళ్ళందరూ ఉన్నారు. ఆ పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించడమే కాకుండా ప్రపంచ పటంలో సూపర్ పవర్స్తో పాటు మన దేశాన్ని కనిపిస్తున్న దానికి పీడీ గారు వేసిన పాటని అనేది గట్టిగా చెప్పగలను. మర్యాద కూడా పర్వాలేదు, వాళ్ళ కూతురు మనం టికెట్ ఇస్తే వాళ్ళు అంత చురుకుగా మాట్లాడే వెళ్తారు, సిగ్గు చేయడం తెలుసుకోండి. మనం ఇలా చేస్తుంటే మన భారతరత్న టీవీఎస్లో అడిగితే బీజేపీ వాళ్ళు ఎన్నిసార్లు ఇవ్వకుండా ఇప్పుడు మన వాళ్ళు ఎగతాలు చేస్తారు. మన అభ్యర్థి సుధాకర్ గారు చెప్పినట్టు ఇంత స్పాట్లెస్ ఆనందంగా 100 చెప్తే 100 మన చుట్టాలు, పక్కలు, ఫ్రెండ్స్ ఉంటారు. అందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణిదేవి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అందరినీ కూడా కోరాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పెద్దలు హరీష్ రావు గారు మన జిల్లాకి ఇన్ఛార్జ్ చేస్తున్నప్పుడు చాలామంది కూడా అన్నారు, అంటే ఎన్నికల గురించి మాట్లాడడం మర్చిపోయి హరీష్ రావు గారి గురించి మాట్లాడుతున్నారు ప్రతిపక్షాల వాళ్ళు ఇప్పుడు. ఎందుకంటే ఒక రకమైన భయం కాబట్టి ఏదైనా కూడా డెఫినెట్గా కింది వరకు వెళ్ళి మళ్ళీ ఎక్కడ ఇబ్బంది అవుతుందని ఆలోచనతోనే మాట్లాడుతూ ఉన్నారు. వాణిదేవి గారి గురించి మాత్రం అందరూ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా మంచి క్యాండిడేట్ అనేది ఇండైరెక్ట్గా మనకు చెప్తా ఉన్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఒక మంచి క్యాండిడేట్ని మచ్చలేని కుటుంబం నుండి ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా మనం గెలిపించి పంపించి వారి గౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది అని మాత్రం మరొకసారి మీకు అందరికీ కూడా పేరు పేరు తెలియజేస్తా ఉన్నాను. పెద్దల రంజిత్ రెడ్డి గారు ఇప్పుడే చాలా విషయాలు చెప్పినారు, వాటి జోలికి వెళ్ళకుండా మరి మీ బిడ్డ పెళ్లికైనా సాయం అవుతుందామా ఆడపిల్ల పెళ్లికైనా మా దగ్గర
ఆడపిల్ల పెళ్లికి ఇయ్యేది మా గవర్నమెంట్ అంటారు. మన దగ్గర ఏమి ఇస్తారు? మరి తేడా ఏమున్నది? ఆడ బీజేపీ గవర్నమెంట్, ఈడ ఆడ కళ్యాణ లక్ష్మి రాదు, ఇక్కడ కళ్యాణ లక్ష్మి వస్తుంది. ఆడ రైతు బంధు లేదు, ఇక్కడ రైతు బంధు వస్తుంది. అక్కడ రైతు బీమా లేదు, ఇక్కడ రైతు బీమా వస్తుంది. అక్కడ రైతుకు 6 గంటల కరెంటు, ఇక్కడ 24 గంటల కరెంటు వస్తుంది. అవునా కదా? మరి ఏ గవర్నమెంట్ బాగుంది ఇప్పుడు? మరి వికారాబాద్ బీజేపీ వాళ్ళు ఎక్కువ తగ్గితే ఏం చేయాలి? బస్ ఎక్కించి చించోలికి తీసుకుపోయి ఆడ చౌరస్తాలో మాట్లాడియాలి. ఆ రైతు సంతోష్ ఏమన్నాడు తెలుసా నాతో? माట్లాడి సార్ आपके पास बहुत अच्छा है, हमारा गांव को भी तेलंगाना में शामिल करा लो ना साहब. अब बोलो कौन सा गवर्नमेंट अच्छा है? अब कर्नाटका में अच्छा गवर्नमेंट है तो गांव वाले वो किसान क्यों तेलंगाना में शामिल करने के लिए पूछता? बोले तो अपना गवर्नमेंट अच्छा काम कर रहा है, अपने पास अच्छा प्रोग्राम चल रहा है, या डेवलपमेंट या वेलफेयर ఏదైనా అద్భుతంగా ఈరోజు దేశానికి ఆదర్శంగా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మన వరంగల్ అనుకొని ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం ఉంటుంది, ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మొన్నెప్పుడో నా నియోజకవర్గం సిద్దిపేటలో పౌల్ట్రీ ఫామ్లు బాగుంటాయి. నా దగ్గర బగ్గి చెప్పేయాలనే గ్రామంలో మన సర్పంచ్ కూడా పౌల్ట్రీ రైతు, ఆయనకు బాగా 1,00,000 కోళ్ళ పౌల్ట్రీ ఉన్నది. ఇట్లా ఏదో మాట్లాడుతుంటే అన్నాడు, అన్నా ఛత్తీస్గఢ్కి ఫుల్ మక్కలు వస్తున్నాయి, 1200 రూపాయలు తెచ్చిపోతున్నారు. ఛత్తీస్గఢ్కి వెళ్ళి మక్కలు తెచ్చి సిద్దిపేటలో బగ్గి చెప్పేయాలలో పౌల్ట్రీ ఫామ్ గేట్ దగ్గర 1200కు అమ్ముకొని పోతున్నారు రైతు. మరి మన దగ్గర మక్కలు ఎంత పెట్టుకున్నాం? మనం 1800 రూపాయలు పెట్టి మక్కలు కొన్నామా లేదా మనం? అంటే ఛత్తీస్గఢ్లో రైతులకు మద్దతు ధర లేదు కనుక అక్కడి నుంచి వచ్చి 1200కి ఇక్కడ అమ్మితే మన లారీకి ఒక రైతుకి ఎంత వస్తుంది? 800-900 రూపాయలు కూడా రాదు. ఇది ఈ రోజున పరిస్థితి. ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కానీ, ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో కానీ ఇవాళ తెలంగాణలో ఉన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతలేవు. ఇది మనం చెప్పడం కాదు, దేశ కేంద్ర ప్రభుత్వమే చెప్పింది కదా. బీజేపీ కేంద్ర ప్రభుత్వ మంత్రులేమో తెలంగాణ శాందారు అంటారు, గల్లీ బీజేపీ వాళ్ళేమో బాగలేదంటారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే అన్నది కదా, మిషన్ భగీరథ ఎక్సలెంట్ ప్రోగ్రామ్, ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిందని వాళ్ళు కూడా కాపీ కొట్టి ఇప్పుడు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా? ఇదే కేంద్ర ప్రభుత్వం మన మిషన్ కాకతీయ చెరువులు బాగా చేసే కార్యక్రమం బాగుందని ఇవాళ దేశమంతా అమలు చేస్తుందా లేదా? ఇదే కేంద్ర ప్రభుత్వం మన కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఈరోజు కాపీ కొట్టి గరీబ్ కళ్యాణ్ యోజన అనే పథకాన్ని తెచ్చిందా లేదా? ఇట్లా ఒక్కటి కాదు, కరెంటు విషయంలో, మంచినీళ్ళ విషయంలో, రాష్ట్ర సగటు అభివృద్ధి విషయంలో కూడా మనమే ఆదర్శం. దేశంలో ఈరోజు కరోనా వచ్చి అన్ని ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నా తెలంగాణ రాష్ట్రం 14% గ్రోత్ రేట్తో దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉంది వాళ్ళ తెలంగాణ. అదే కేంద్రంలో -8. కేంద్ర ప్రభుత్వం యొక్క జీడిపి ఈరోజు -8, కానీ తెలంగాణ జిఎస్డిపి +14%తో ముందున్నది. మరి ఎవరు బాగున్నట్టు? వాళ్ళు కేవలం ఒక గోబల్స్ ప్రచారం, అబద్ధాలు చెప్పడం, గొంతు పెంచుకోవడం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం ద్వారా ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి మనం ఓటర్లందరికీ కూడా చెప్పాలి, వాళ్ళకి మన ఓటుతోనే గురపాటని చెప్పాలి. మరి ఏమొస్తుంది? ఇలా మీరు ఏదో మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు, మరి పక్కన కర్ణాటకలో చేయొచ్చు కదా. బీజేపీ పక్కనే ఉంది కదా చించోలిలో. మరి చించోలిలో తెలంగాణ కంటే మంచిగా ఇచ్చి మేము తెలంగాణలో గెలిస్తే మేము కూడా అంతకంటే బాగా చేస్తామన్నారు. అంటే మీరు గెలిస్తే ఏమవుతుంది? చించోలి లెక్క అవుతుంది, కర్ణాటక లెక్క అవుతుంది. మళ్ళీ 6 గంటల కరెంట్ వస్తుంది, 500 రూపాయలు పెన్షన్ అవుతుంది, కళ్యాణ లక్ష్మి బంద్ అవుతుంది, కేసీఆర్ ట్వీట్ రాదు, రైతు బంధు 50,000 పోయి 6,000కి వస్తుంది. 5 ఎకరాలున్న సంతోషం. అవునా కాదు? మరి అటువంటి పరిస్థితి కావాలి. అంటే వాళ్ళు కేవలం ఒక గోబల్స్తో అవాస్తవాలను ప్రచారం చేస్తారు. నిజంగా బీజేపీ పరిపాలన బాగుంటే ఈ పరిస్థితి ఉంటుందా? ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 1,00,000 మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రేపు రిజర్వేషన్ దొరుకుతుందా? ఉద్యోగాల్లో రిజర్వేషన్ దొరుకుతుందా? ప్రైవేట్ ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్ ఇస్తారా? అంటే బిహెచ్ఎల్లో, బీడీఎల్లో, రైల్వేస్లో, ఎల్ఐసిలో మా ఎస్సీ, ఎస్టీలకు స్థానం అక్కర్లేదా? మా బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగాలు అక్కర్లేదా? అంటే ఏం చెప్పదలుచుకున్నారు?
దళిత బలహీన గిరిజన వర్గాలకు ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు లేకుండా చేయదలుచుకున్నారా? ఇవాళ బీపీసీఎల్ను 51% అమ్మకానికి పెట్టింది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. అన్నింటినీ అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ రకంగా పోతుంటే ఎందుకు మన బహుజనులు, మన దళిత గిరిజనులు, మన బలహీన వర్గాలు ఎందుకు బీజేపీకి ఓటేయాలి అని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఉద్యోగాలు ఇవ్వరు, ఉన్న ఉద్యోగాలు కూడగొట్టరు, భవిష్యత్తులో ప్రభుత్వ రంగ సంస్థలే లేకపోతే మా దళిత గిరిజనులకు ఉద్యోగాలు వస్తాయా అని నేను అడుగుతా ఉన్నాను. దీన్ని ఆలోచించాలి. మా బలహీన వర్గాల మేధావులు, ఇలా ఎస్సీ ఎస్టీలో ఉండే ఉద్యోగ సంఘాలు దయచేసి మీరందరూ కూడా ఆలోచించి బీజేపీకి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏ విషయంలో మాట్లాడడం భయ్? ఇప్పుడు ప్రశ్నించే గొంతు అంటాడు. ఎవరిని ప్రశ్నించాలి? నీకు దమ్ముంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి, గ్యాస్ ధరలు పెంచి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన నీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించు. 100 రూపాయలు చేసినవే దేశమంతా క్రూడాయిల్ ధరలు తగ్గినాయి, ప్రపంచమంతా క్రూడాయిల్ ధరలు తగ్గి పెట్రోల్ ధర తగ్గుతుంది, డీజిల్ ధర తగ్గితే భారతదేశంలో మాత్రం ధర పెరుగుతుంది. ఎందుకు అంటే మీరు సెస్సుల రూపంలో ప్రజల మీద భారం వేస్తా ఉన్నారు, పేద ప్రజలు నడ్డీకరిస్తా ఉన్నారు. 100 రూపాయలు దాటింది ఇలా పెట్రోల్, డీజిల్ ధర పెరిగితే నిత్యావసర వస్తువుల మీద, కూరగాయల మీద ధరలు పెరిగి పేదల మీద భారం పెడతా ఉన్నారు. ఇలా ప్రతి గ్రాడ్యుయేట్ కు మోటార్ సైకిల్ అయితే ఉండదు కదా. రోజు పొద్దున్న లేస్తే జేబులో చేయి పెడితే 100 రూపాయల పెట్రోల్ ధర గుర్తురాదా? మీరు మన గ్రాడ్యుయేట్ ను, మన ఓటర్ను ఓటు అడిగేటప్పుడు పెరిగిన పెట్రోల్ ధరలు గుర్తు చేయండి, పెరిగిన డీజిల్ ధరలు గుర్తు చేయండి, 2 ఏళ్లలో 200 రూపాయల గ్యాస్ ధరలు పెంచిన విషయాన్ని వాళ్ళకు గుర్తు చేయండి. ఇలా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను గుర్తు చేయండి. ఈ దేశంలో ఇలా రైతులకు మద్దతు ధర లేకుండా పోతుంది. ఈ దేశంలో మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ దేశంలో రైతులను రోడ్డు మీదకి తెచ్చినటువంటి ఈ బీజేపీకి ఎందుకు ఓటేయాలో దయచేసి మీరందరూ కూడా అడగాల్సినటువంటి అవసరం. వాస్తవాలే మాట్లాడుతున్నారు కదా. ఎన్ని రోజులే రైతులు దేశం మీద కొడితే వాళ్ళకి ఏం పెడుతున్నారు? ముళ్ళ కంచెలు అడ్డం పెడుతున్నారు. రోడ్డు మీద పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు పెట్టి రైతుల్ని రాకుండా అడ్డం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదా రైతులు గౌరవించే పద్ధతి? ఇదా రైతులు మేలు చేసే పద్ధతి? ఇందుకా మనం బీజేపీ కోటేయాలి? దయచేసి ఆలోచించండి. ఇలా మీరు అందరు వికారాబాద్ లో నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్న గ్రామాల నుంచి వచ్చింది. 70 ఏళ్ళు అయిందే స్వాతంత్రం వచ్చి. 70 ఏళ్ళ ఓ 50 ఏళ్ళు కాంగ్రెస్, 20 ఏళ్ళు తెలుగుదేశం ఉన్నది. 70 ఏళ్ళ కాంగ్రెస్ తెలుగుదేశం గవర్నమెంట్ చూసినాం, 7 ఏళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ చూసింది. 70 ఏళ్లలో జరగని మంచినీళ్లు ఇంటింటికి వచ్చినాయా రాలేదా? 70 ఏళ్లలో రానటువంటి కరెంటు, 24 గంటల కరెంటు మీ బావి కాడ, మీ బోరు కాడ, మీ పల్లెల్లో వచ్చిందా లేదా? 70 ఏళ్లలో మీ గ్రామాల్లో లేనటువంటి వైకుంఠ ధామాలు ఇలా ఊరికి వచ్చినాయా లేదా? మొత్తం మండలం మీద ఒక ట్రాక్టర్ ఉండకపోతుండే 70 ఏళ్లలో చేయనటువంటిది ఇలా చిన్న చిన్న పల్లెలను కూడా గ్రామ పంచాయతీలు చేసి ప్రతి పల్లెకు ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ వచ్చిందా లేదా? ఈరోజు ప్రతి పల్లెలో నర్సరీ వచ్చిందా లేదా? ప్రతి పల్లెలో డంప్ యార్డ్ వచ్చిందా లేదా? పల్లె పల్లెకు హరితవనాల నిర్మాణం జరుగుతుందా లేదా? 70 ఏళ్లలో రాని మార్పు ఇలా తెలంగాణలో తెచ్చి చూపలేదా? పక్కన పోయి చించోలిలో చూడండి, ఏ ఒక్క ఊర్లోనన్నా ఆ ఊర్లోని చెత్తను, పారిశుద్ధ్యాన్ని తీయడానికి ఒక్క ఊర్లో ట్రాక్టర్ ఉంటుందా? కర్ణాటకలో మన దగ్గర చెత్తకు నీళ్లు పోయడానికి ట్యాంకర్ ఉన్నది, చెత్త ఏరడానికి ట్రాలీ ఉన్నది, మీ ఊర్లో పెట్టే చెత్తకు నర్సరీ ఉన్నది, చిన్న పల్లెకు వైకుంఠధామం ఉన్నది, పల్లె పల్లెలో చెత్తను ఏరడానికి డంప్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్ ఉన్నది. భారతదేశంలో 18 రాష్ట్రాల్లో బీజేపీ ఉన్నది, 4-5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉన్నది. పోదాంపా, ఏ రాష్ట్రానికి పోదాం? కాంగ్రెస్ పాలిత రాష్ట్రానికి పోదామా? బీజేపీ పాలిత మళ్ళీ నీళ్ళు పోగానే మోటార్ బాగా కరెంట్ రాదు, మళ్ళా కరెంట్ వస్తుంది, మళ్ళా మళ్ళీ తింటే 2వ మళ్ళీ పోగానే మళ్ళీ కరెంట్ పోతుంది. వాడిన పడే వాడుతుంది, ఇంకా పడి నీళ్ళు అంటారు. ఇప్పటికే 2 ఎకరాలు ఎండిపోయింది. ఈత 3 ఎకరాలు కూడా ఉంటుందో పోతుందో అర్థమైతే లేదు అని చెప్పి ఆ రైతు చెప్తాము. మహిళలు చూస్తే నీళ్ళ కోసం ఆ పరిస్థితి, రైతు కరెంటు పరిస్థితి ఏమో అది. ఆ సంతోషాన్ని రైతుని అడిగిన, బాబు రైతు బంధు ఎంత వస్తుంది నీకు అని. 6,000 వచ్చింది సార్ అని. మన తెలంగాణలో ఎంత వస్తుంది? 5 ఎకరాలు ఉంటే 50,000 వస్తుంది. ఆడొచ్చింది 6,000, మన దగ్గర వచ్చేది
రైతు బీమా ఉందా అని అడిగిన. ఏ బీమా గీమా మా దగ్గర ఏం లేదు సార్, చచ్చిపోతే కూడా ఏం రావు అని. ఆ ఒక మహిళ ఉంది అక్కడ, అమ్మ నీకు పెన్షన్ వస్తుందా, ఆకు కిतना పెన్షన్ మిల్తా అని అడిగింది.